జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. నయశ్చ కశ్చాతితర్తి మాయాం యయా జనో ముహ్యతి వేదనార్థం తం నిర్జితాత్మాత్మగుణం పరేశం నమామ భూతేషు సమంచరంతం. ఈశ్వరుని మాయను ఎవడైనను తరించలేడు. దానిచే వ్యామోహమును పొందియున్న జీవుడు తన స్వరూపమును తెలియలేకున్నాడు. మాయాశక్తిని, దాని సత్వరజస్తమో గుణములను వశము చేసుకొనియున్న ఆ పరమాత్ముని మేము నమస్కరించుచున్నాము. ఆయన సకల ప్రాణులలో సమానముగా ప్రాణరూపుడై సంచరించుచున్నాడు. ఎయిత్ క్యాంటో, ఫిఫ్త్ చాప్టర్, 30th ప్రేయర్. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక చతుర్థ స్కందం 21వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా పృథురాజు భూమి మధ్యలో జరిగిన సంభాషణలో భూమిపై పృథురాజు చూపించిన ఆగ్రహానికి భూమి స్తోత్రము చేస్తూ తన నుండి పిదుక్కొని ఔషధములను తీసుకోమని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ విధంగా భూమి హితాన్ని విన్నవించిన తర్వాత స్వయంభువ మనువును దూడవునుగా కల్పించెను. తానే పితుకుడకు సిద్ధపడెను. తానే అంటే పృథురాజు. తన హస్తమునే పాలు పిండుటకు పాత్రగా కల్పించెను. ఇట్లు సకల ఓషధులకు మూలమగు క్షీరమును పితికి భూమిపై ఓషధులను మరల మలుచునట్లు చేసెను. పృథువలే సారాసార వివేకము గల పురుషులందరూ వారి వారి కోరికల కనుగణముగా ఆ గోవు నుండి పిండుకొనిరి. వశిష్ఠాది ఋషులు బృహస్పతిని దూడగ చేసి వాక్కు, మనస్సు, శ్రవణము అనటి ఇంద్రియములచే వేదరూపముగా క్షీరమును పితుక్కొనిరి. అట్లే దేవతలు ఇంద్రుని దూడగా కల్పించి బంగారు పాత్రయందు మనశ్శక్తియగు సహనమును, ఇంద్రియశక్తియగు ఓజమును, ఋతమును పితుక్కొనిరి. అసురులలో శ్రేష్ఠుడగు ప్రహ్లాదుని దూడగా కల్పించి లోహమయమగు పాత్రయందు 3 విధములగు సురను, ఆసవమును క్షీరముగా పితుక్కొనిది. సురబెల్లముతోనూ పిండితోనూ పుల నుండి వచ్చడి తేనెతోనూ తయారగును. అందుచే సుర 3 విధములు. అట్లే గంధర్వులు, అప్సరసలు విశ్వావసువును దూడగ చేసుకొని పద్మమును పాత్రగా కల్పించుకొని గంధర్వులకు ఇష్టమగు సౌందర్యమును, మద్యమును పిండుకొనిరి. పితృగణములు, శ్రాద్ధదేవతలు అర్యముడు అనువానిని దుడగా కల్పించుకొని కాల్చని పచ్చిమట్టి పాత్రలో కవమును పిండుకొనిరి. సిద్ధులు కపిల మహర్షిని దూడగా ఉంచుకొని సంకల్పమాత్రముచే సిద్ధించడి అణిమ మొదలగు సిద్ధులను ఆకాశమనడి పాత్రయందు పితుక్కొనిరి. ఆశ్చర్య రూపములు ధరించు కింపురుషాదులు మయుని వత్సగా చేసుకొని యోగ ప్రక్రియలో ధారణ అనడి శక్తిని పిండుకొనిది. ఆ ధారణచే వారు ఏ రూపమును కోరినా ఆ రూపమును దాల్చగలవారు అగుదురు. మాంసమును తినడి యక్ష, రక్షో, భూత, పిశాచాదులు భూతపతియగు రుద్రుని దుడగా కల్పించుకొని కపాలమనడి పాత్రయందు ఆసవం వలె మాదకముగు రక్తమును పిండిరి. పడగలు లేని పాములు, పడగలు గల సర్పములు, కరచడి స్వభావము గల దంతసూకములనడి పాములు, నాగములు, తక్షుడను నాగరాజును దుడగా కల్పించుకొని పాములు ఉండెడి బిలమును పాత్రగా కల్పించుకొని పురుగులను, ఫలములను తమకు ఆహారముగా పిండుకొనినవి. వృక్షములు వటవృక్షమును దుడగా చేసుకొని తమ పట్టలలోనికి కటు, ఆమ్ల, మధురాది రసములను క్షీరముగా పిండుకొనినవి. ఇట్లే ఆయా జాతులలో ప్రధానమైన వారిని దుడగ కల్పించుకొని తమ తమ పాత్రలయందు తమకు కావలసిన వానిని వసంగగల భూమి నుండి పిండుకొనిరి. ఈ విధంగా పర్వతములు హిమవత్పర్వతమును దుడగ చేసుకొని తమ చర్యలలో రకరకముల ధాతువులను పిండుకొనినది. పృథువు మొదలగు అందరును వారి వారికి ఉపయోగించు పదార్థములను పిండుకొనిరి. పృథుచక్రవర్తి భూమి అట్లు అందరికీ అపేక్షితములగు పదార్థములను వసంగుటచే సంతుష్టినంది
ఆమెను తన కుమార్తెగా ప్రేమించెను. అందుచే భూమికి పృథివీ అను పేరు వచ్చెను. తరువాత తన విల్లు ధరించి దాని చివరతో పర్వతములన్నిటినీ సమము చేసెను. అప్పుడు భూమండలము సమతలమాయెను. ప్రజలకు జీవిక కల్పించువాడై ప్రజలకు కావలసిన నివాసములు కల్పించెను. ఆ నివాసములే గ్రామములు, పురములు, పట్టణములు, దుర్గములు, పల్లెలు అను పేర్లతో ఏర్పడెను. గోవులకు గోష్ఠములను ఏర్పరిచెను. సేనలను శిబిరములు ఏర్పరిచెను. పురములు, గ్రామములు పృథువు నాటి నుండే ఏర్పడెను. అంతకుముందు అట్టి ఏర్పాటు లేదు. అందరూ వాటియందు యథాసుఖముగా భయము లేకుండా నివసించుచుందురు. ఈ విధంగా పృథుచక్రవర్తి భూమి నుండి ఓషధులను పిండి భూమిని సమము చేసి ప్రజానివాసములను కల్పించెను. స్వయంభువమనువు వసించిన క్షేత్రము బ్రహ్మావర్తము. దానికి ఒకవైపు సరస్వతి, ఒకవైపు దృషద్వతి అనెడి నదులు కలవు. సరస్వతీ నది తూర్పున పారుచుండును. ఆ బ్రహ్మవర్తమునందు పృథువు 100 యజ్ఞములు చేయ కల్పించెను. పృథువు యొక్క యజ్ఞ మహోత్సవం లోకోత్తరముగా విరాజిల్లుచుండెను. ఆ యజ్ఞమునందు సాక్షాత్తు భగవానుడవు శ్రీహరి యజ్ఞపతిగా ఉండెను. అచట ప్రత్యక్షముగా శ్రీహరి సన్నిధానము చేసి ఆ యజ్ఞముచే ఆరాధింపబడి ఫలమును వసంగువాడై ఉండెను. ఆ శ్రీహరిని బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రాది లోకపాలురు, గంధర్వులు సేవించి వారి వైభవమును గానము చేయుచుండిరి. సిద్ధులు, విద్యాధరులు, దైత్యులు, దానవులు, యక్షులు, సునందుడు మొదలగు భగవత్ సభాసందులందరూ శ్రీహరిని అనుసరించి అచరకు వచ్చియుండిరి. శ్రీహరిని సేవించుటకు కపిలుడు, నారదుడు, దత్తుడు, సనకాది కుమారులు అనుసరించి వచ్చిరి. ఆ బ్రహ్మావర్తమునందే భూమి సర్వకామములను పృథువునకు క్షీరముగా ప్రవహింపచేసినది. అచట ఇక్షు, ద్రాక్షాది నదులను, పెరుగు, పాలు, అన్నము, నేయి మొదలగునవి జలముల వలె పాడునట్టి నదులను ప్రవహించుచుండెను. వృక్షములన్నీయు మకరందమును స్రవించు పుష్పములతో ఫలములతో నిండి ఉండెను. సముద్రము రత్నరాసులను వసంగుచుండెను. పర్వతములు 4 విధములగు భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యములను 4 విధములగు అన్నములను కల్పించుచుండెను. పృథువు యజ్ఞము ఇంత వైభవముగా జరుగుచుండుట చూచి ఇంద్రుడు అసూయపడెను. 100వ అశ్వమేధ యాగము జరుగుచుండగా భగవానుని ఆరాధించుటకు నిర్ణయింపబడిన యజ్ఞ పశువును ఇంద్రుడు అపహరించెను. అపహరించుకొని ఆకాశములో పారిపోవుచుండగా అత్రిముని చూచెను. ఇంద్రుడు ధార్మికుడు అన్నట్లు భ్రాంతిని కలిగించున్నట్లు జటలను దాల్చి ఉండెను. ఆ వ్రేలాడుచున్న జటలను చూచి అతడు నాస్తికుడు అగు పాఖండునని గుర్తింప వీలు కాకుండెను. అత్రి మహర్షి అశ్వమును అపహరించుకొని పోవుచున్నవాడు ఇంద్రుడని గుర్తించి అతనిని చంపమని పృథువు కుమారుని ప్రేరణ చేసెను. అతని వెంట పృథువు కుమారుడు పరిగెత్తుచూ కోపముతో ఆగుము, ఆగుము అనుచు పరిగెత్తుచుండెనే గాని జడలు ధరించి భస్మము పూసుకొని ధర్మమే రూపుదాల్చినది అనునట్లు ఉండుటచే పృథుపుత్రుడు జంకి బాణము వేయుట మానెను. అత్రి మహర్షి మరల అతడు యజ్ఞమును నాశనము చేయు ఇంద్రుడే చంపమని ప్రేరణ చేసెను. ఇట్లు అత్రి చెప్పగా పృథుపుత్రుడు చంపవలనని తొందరలో పరిగెత్తిపోవుచున్న ఇంద్రుని వెంట సింహము ఏనుగును వెంటాడునట్లుగా అనుసరించెను. ఆ పాఖండ రూపములో ఉన్న ఇంద్రుడు మాయచే దాల్చిన ఆ రూపమును విడిచెను. గుర్రమును అచటనే వదెను. కనపడకుండా అంతర్ధానమాయెను. పృథుపుత్రుడు ఆ అశ్వమును తీసుకొని వెనుకకు వచ్చెను. పృథుపుత్రుడు అశ్వమును జయించి వెనుకకు తెచ్చినాడని సంతోషించి అత్రి మొదలగు మహర్షులు విజితాశ్వుడని అతనికి పేరు పెట్టిరి. సార్థకమగు ఆ పేరుతోనే తర్వాతి కాలమున అతడు వ్యవహరింపబడుచుండెను. మైత్రేయుడు మరల ఇట్లు చెబుచున్నాడు. ఇంద్రుడు దట్టమగు చీకటిని ఆ యజ్ఞక్షేత్రమున వ్యాపింపజేసెను. బంగారు రశనతో యూపమునకు బంధింపబడి ఉన్న అశ్వమును ఎవరికీ కనపడకుండా వచ్చి ఇంద్రుడు మరల అపహరించుకొని పోయెను. అత్రి మరల విజితాశ్వునకు చూపి వెన్నాడి చంపమని చూపెను. కాని ఆ ఇంద్రుడు రుద్రుని వలె కపాలమును ఖట్వాంగమును ధరించి ఉండుటచే అతనిపై బాణములు వేయలేదు. అత్రి ఊరుకొనక అతడు ఇంద్రుడే బాణము వేయమని ప్రోత్సహించెను. విజితాశ్వుడు బాణమును సంధించెను.
ఇంద్రుడు భయపడి ఆ రూపమును విడిచిపెట్టి మరల మాయమాయెను. తరువాత విజితాశ్వుడు అశ్వమును తీసుకొని మరల తండ్రి యజ్ఞక్షేత్రమునకు చేరెను. ఇంద్రుడు మోసము చేయుటకై స్వీకరించిన ఆ పాఖండ రూపమును తరువాత జ్ఞానహీనులు స్వీకరించుట జరుగుచుండెను. పాఖండము అనగా పాపఖండముని అర్థము. వారే పాషండులు. వారు యజ్ఞ విరోధులు, వేద విరోధులు అయి ఉందురు. పృథువు యజ్ఞమును పాడు చేయుటకు ఇంద్రుడు దాల్చిన ఆ రూపమును స్వీకరించిన వారు అనుసరించు మార్గము పాషండ మార్గము. ధర్మం వలె కనిపించు అధర్మమును ఆశ్రయించి ప్రవర్తించువారు పాషండులు. వారు దిగంబరులుగా ఎర్రని వస్త్రమును దాల్చి అందరకు నచ్చునట్లు మాటాడగల నేర్పును సంపాదించి లోకమును వంచుచుందురు. ఇంద్రుడు యజ్ఞమును విఘ్నము చేయుటకు సిద్ధపడినాడని ఎరింగిన పృథువు ఇంద్రుని చంపవలనని విల్లు ఎక్కుపెట్టి బాణమును సంధించి నిలిచెను. అప్పుడు ఋత్వికులందరూ చంపవలదని వారించిరి. యజ్ఞములో చంపరాదు, ఇంద్రుడు యజ్ఞమును నాశనము చేయవలనని వచ్చి నీ కీర్తి చేతనే కాంతిహీనుడైనాడు. మేము సమర్థులమగు మంత్రములతో అతనిని ఆహ్వానించదము. అతనిని మా మంత్రబలముచే పురోడాశమును అగ్నిలో హోమము చేసినట్లు ఆహుతి చేసిదము అని ఋత్విక్కులు పలకగా పృథివి ఊరుకొండెను. ఋత్విక్కులు సృక్కు అనడి హోమము చేసేడి సాధనమును చేతిలో పట్టుకొని మంత్రమును చదువుచూ ఇంద్రుని హోమము చేయవలని సిద్ధపడిరి. అప్పుడు చతుర్ముఖుడు వచ్చి వారించిన తర్వాత ఏం జరిగిందో మరి ఒక పాడ్కాస్ట్లో మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.